హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సౌత్ ఇండియన్ బైట్స్ ఛానల్. ఈరోజు నేను ఎంతో యమ్మీగా ఉండేటటువంటి చిల్లీ ఆలు తయారు చేసి చూపించబోతున్నానండి. ఇది చాలా త్వరగా తయారైపోతుంది. ముందుగా ఒక కడాయి తీసుకుని 1 టేబుల్ స్పూన్ నువ్వుల నూనె వేసుకోవాలి. అది కొద్దిగా వేడెక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ సోంపు జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి అవి కొద్దిగా చిటపటలాడేంత వరకు వేయించుకోవాలండి. ఆ తర్వాత 2 ఉల్లిపాయలు, 3 పచ్చిమిరపకాయలు. ఉల్లిపాయలు పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. పచ్చిమిరపకాయలు చిన్న ముక్కలుగా కట్ చేసుకుని హాఫ్ ఫ్రై ఇలా వేయించుకోవాలండి. నేను చూపిస్తున్నాను కదా, ఈ విధంగా వేయించుకోవాలి. తర్వాత 3 బంగాళదుంపలు ఉడకబెట్టి వాటిని కూడా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. తర్వాత 1/4 కేజీ క్యాప్సికమ్ తీసుకుని వాటిని కూడా పెద్ద పెద్ద ముక్కలుగానే కట్ చేసి వేసుకోవాలండి. ఆ తర్వాత అందులో 1/4 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం మనకి ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చండి. 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా పొడి, 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకుని బాగా కలుపుకోవాలండి. ఈ బిర్యానీ మసాలా పొడి ఎలా తయారు చేసుకోవాలో నేను వేరే వీడియోలో చూపించాను. లింక్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. అవి అన్నీ బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు స్టీమ్ చేసుకోవాలండి. ఇక్కడ క్యాప్సికమ్ 3/4 మాత్రమే బాయిల్ అవ్వాలండి. అప్పుడే చిల్లీ ఆలు ఎంతో టేస్టీగా వస్తుంది. అంతే ఫ్రెండ్స్, చిల్లీ ఆలు రెడీ అయిపోయింది. ఇది పిల్లల టిఫిన్ బాక్స్లోకి ఎంతో ఫాస్ట్గా రెడీ అయిపోతుందండి. మీరు కూడా ఈ చిల్లీ ఆలు తయారు చేసి దీని టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి.